ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో ప్రెసెంట్ ఉన్నటువంటి ఫీజు వచ్చేసి అరౌండ్ 160 చేంజ్, అంటే మరీ హెవీగా ఏం పెరగలేదు కానీ 160 చేంజ్ పెరిగింది అనమాట. అంటే ఈ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటే దాని ప్రకారము ఆ పర్టికులర్ పాత 2004లో పెరిగినటువంటి ఫీజుకి ఆ ఇన్ఫ్లేషన్ 5% ఎంతో 5.23% సంథింగ్ ఏదో క్యాలిక్యులేషన్ చేసి ప్రెసెంట్ ఇప్పుడు March 1, 2026 నుంచి ఆ ప్రైసెస్ ఇస్తారనమాట. ఐ మీన్ ఆ ఫీజు అనేది మీకు ఛార్జ్ చేస్తారనమాట. సో కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే 1 March 2026 తర్వాత గనక ప్రీమియం ప్రాసెసింగ్ కి అప్లై చేస్తే మీరు ఆ కొత్త ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ ఒక టేబుల్ లాగా తయారు చేశాను. అంటే మీ H1 అప్లికేషన్ కానీ H4 అప్లికేషన్ కానీ H4 EAD అప్లికేషన్ కానీ ఎంతెంత పెంచారు అనేది ఒక్కసారి మీకు కావాలంటే వీడియో పాస్ పెట్టి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో నేను ఒక్కసారి అది చెప్తాను మీకు. I-140 యాక్చువల్గా అంటే జనరల్ గా అన్నిటికీ పెరిగినాయి కదా, దీంతో పాటు I-140 కూడా పెరిగింది. I-140 $2,805 ఉండేది యాక్చువల్ గా, అంటే ప్రెసెంట్ ఇప్పుడు అంత ఉంది. అది నెక్స్ట్ March 1 నుంచి 2,965 అంటే $160 పెరిగింది అనమాట. సో I-129 వచ్చేసి మీకు $160, అది కూడా సేమ్ అలాగే పెరిగింది. సో ఫామ్ I-129 H2B R1 వాళ్ళకి మాత్రం $1,685 ఉండేది, $1,780 అంటే అరౌండ్ $95 పెరిగింది అనమాట. ఇంకా ఈ I-539 $110 పెరిగింది. సో తర్వాత ఫామ్ I-765 వచ్చేసి $95 పెరిగింది. సో